ఇక్కడికి విచ్చేసిన పత్రికా మిత్రులకు, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అలాగే మహిళా నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. గత 10-15 రోజుల నుంచి బడంపేట మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన అవినీతి గురించి చర్చ జరుగుతుంది. ఆల్రెడీ మొన్న సిబిఐ ఆల్రెడీ మొన్న 150 కోట్ల కుంభకోణం బయటపడ్డది. దీనికి సంబంధించి 10 మందిపై వేటు వేయడం జరిగింది. అలాగే మొన్న మేము ప్రెస్ మీట్ పెట్టి ఎవరైతే అవినీతి చేశారో వాళ్ళపైన విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని మేము కోరడం జరిగింది. నిన్న బీజేపీ పార్టీలు కానీ టీఆర్ఎస్ పార్టీలు కానీ స్పందించి వాళ్ళు ఏమంటారంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ పార్టీ అవినీతి చేసిందని వాళ్ళు చెప్తున్నారు. గత 10 సంవత్సరాల నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉంది. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ పాత్ర చాలా ఉంది కాబట్టి, ఎందుకంటే మా నాయకులు 7 మంది కార్పొరేటర్ మాత్రమే ఉన్నారు, 13 మంది టీఆర్ఎస్ ఉన్నారు, 10 మంది బీజేపీలు ఉన్నారు. ఒకటే చెప్తున్నా ఈ సభ ముందుగా ఏంటంటే ప్రతి వార్డు ప్రతి కార్పొరేటర్ మీద ఎంక్వైరీ చేయాలి. ప్రతి కార్పొరేటర్ ఎంక్వైరీ చేస్తే ఏ కార్పొరేటర్ ఎంత తిన్నాడో అప్పుడు నిజం బయటపడుతుంది. అప్పుడు దొంగ కూడా తెలుస్తుంది, దొర కూడా తెలుస్తుంది అని ఈ సభగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను తినలే అని ప్రతి కార్పొరేటర్ చెప్తున్నారు. ఈ 32 కార్పొరేటర్లో ప్రతి కార్పొరేటర్ మీద ఎన్ని శాంక్షన్ అయినాయి, ఎన్ని బిల్లు దొంగ బిల్లు పెట్టారు, ఏ పని కాలేదో ఏ పని అయిందో చెప్తే అప్పుడు తెలిసిపోతుంది ఎవడు దొంగ చేసింది ఎవడు తన చేయదని. ఎందుకంటే రేవంత్ అన్న నాయకత్వంలో మా కాంగ్రెస్ పార్టీ ప్రజాక్షేత్రంలో చాలా ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేసే పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఎందుకంటే మా నాయకుడు కేఎల్ఆర్ గారు కూడా ప్రతి ఒక్కరికి ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తున్నాడు. కావాలని బురదలే ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ. మరి బీజేపీ నాయకులు మొన్న ప్రెస్ మీట్ పెడితే ఏ ఒక్క కార్పొరేట్ కూడా ఇంతవరకు ప్రెస్ మీట్కి రాలేదు. ఎందుకంటే ఎక్కువ దొంగతనాలు చేసింది బీజేపీ పార్టీలే కనుక వాళ్ళు ఏమంటారు పార్క్ జాగాలు కానీ వాళ్ళు ఉన్న లోకల్ ఉన్న జాగాలు కానీ ప్రతి ఒక్కటి కబ్జా చేసి వాళ్ళు నోరు నిలుపుతలేరు. రాను రోజుల్లో ఖచ్చితంగా అవన్నీ బయట పెట్టి కాంగ్రెస్ పార్టీ బయట పెడుతుంది. మా కార్పొరేటర్ కూడా ఖచ్చితంగా రేపటిలో ప్రెస్ మీట్ పెట్టి అన్ని నిజాలన్నీ బయట పెడతారు. అందుకే మిగతా నాయకులు కూడా ఖబర్దార్ బీఆర్ఎస్ బీజేపీ నాయకులారా, ఎందుకంటే ఏదైనా మాట్లాడే ముందు రుజువులతో మాట్లాడండి, ఉత్తనే మాట్లాడకండి. మా ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు మాత్రమే అవుతుంది. మీ ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి ఉంది. మున్సిపల్ కార్పొరేషన్ కాకముందు జిహెచ్ఎంసీ కాకముందుకు కార్పొరేషన్ ఉండే, అంతకన్నా ముందు నగర పంచాయతీ ఉండే. 10 సంవత్సరాలు మీరే పందుల్లాగా, మా అక్క అన్నట్టు ఇందాక పందుల్లాగానే అంటారు, పందులే అనాలి. ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ 2 కుమ్మక్కాయి చాలా అంటే చాలా ద్రోహం చేసింది మా మున్సిపల్ మొత్తానికి. ప్రజాసభను మొత్తము దుర్వినియోగం చేసింది మీ పార్టీ. అందుకే తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇవన్నీ మా మంత్రి శ్రీధర్ బాబు గారికి మేమందరం కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కలిసి వినతిపత్రం ఇచ్చి తగిన చర్చ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము.